జోల పువ్వు పెట్టి స్పైసీ పౌడర్ తీసుకొస్తున్నాను. స్పైసీ పౌడర్ వాడితే ఉంటాయి. ఆల్రెడీ తెలంగాణలో వరంగల్లో ఉంది. మెయిన్ బ్రాంచ్ మెయిన్ ఆఫీసే కొంత మసిబూజి మారేడు గారు అనేటువంటి మాటలు ఈ ఆరోగ్యం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న మొన్న ఎమ్మెల్యే అయిందో కాస్త మాట చెప్పినటువంటి పరిస్థితి ఈ నాయకులకు వచ్చింది. అందుకని భారతదేశంలో ఖచ్చితంగా మళ్ళొకసారి మోడీ వస్తే వాళ్ళకు తిరుగులేదు, మన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, దళితులు పొట్టు పెట్టుకొని గుండెకాయలో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని దెబ్బకొట్టడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చేటటువంటి నిర్ణయాన్ని బీజేపీ తీసుకోవడానికి ముందుకొచ్చింది. దానిలో భాగంగానే ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదాన్ని ఇచ్చింది. అట్లాగే భారతదేశంలో అందరికీ ఒకే వివాహ హక్కు ఉండాలి, పౌరసత్వం కూడా ఉండాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఉమ్మడి పౌరసత్వం ఉండాలి, అట్లాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి విధానం ఉండాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది. ఇలా మనోభావాలకు అనుగుణంగా ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా మతాల యొక్క మనోభావాలని పరిగణలో తీసుకొని వాటిని భారతదేశంలో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించేటటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది. పార్లమెంటు బిల్డింగ్ను ఓపెన్ చేసేటప్పుడు మొత్తం పార్లమెంటు సభ్యులకి రాజ్యాంగ కాపీని అందించేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ భారత రాజ్యాంగం కాపీని ఇచ్చినటువంటి దానిలో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి లౌకిక తత్వం అనేటటువంటి పదం ఉన్నటువంటి భావన కానీ, అట్లాగే సామ్యవాదం అనేటటువంటి భావనని తర్వాత కాలంలో చేస్తున్నటువంటి ఈ రెండు అంశాలని తొలగించి మొత్తం పార్లమెంట్ సభ్యులకి రాజ్యాంగాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు మొత్తం సిపిఎం పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు ఇవ్వలేదు. కాబట్టి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి లౌకిక తత్వం కానీ, సామ్యవాదం కానీ ఈ పదాలు ఎగిరిపోయినాయి. కాబట్టి ఈ పదాల పట్ల బీజేపీ ప్రభుత్వం వైఖరి చెప్పాలని మోడీని నిలదీసేటటువంటి ప్రయత్నం చేశారు. చేస్తే మోడీ పార్లమెంట్ అవతరించినటువంటి సమాధానం ఏంటి? మేము పాత రాజ్యాంగాన్ని ఇచ్చాం తప్ప అనేక మార్పులు చేర్పుతూ వచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మేము గుర్తించట్లేదు అనేటటువంటి ప్రకటనని వాళ్ళు స్పష్టంగా చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల మన పార్టీ వైఖరి ఏంటి అనేది మనం ఆలోచించేదిగా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం ఈ ఇంత బడా పూర్వంలో ఎప్పుడు కూడా బలపరచకూడదు అని మన పార్టీ కలకత్తా ప్లేనులో ఒక నిర్ణయం తీసుకొని దానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటటువంటి లౌకిక పార్టీలు అన్నింటినీ కలుపుకొని ఈ దేశంలో కాంగ్రెస్కి అట్లాగే బీజేపీకి సమాంతరంగా పోరాటాన్ని కొనసాగించాలి అనేటటువంటి నిర్ణయాన్ని మనం కలకత్తా ప్లేను డైరెక్షన్లో తీసుకున్నాం. అయితే కలకత్తా ప్లేను డైరెక్షన్లో తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇంకొక అంతర్భాగంగా ఉన్నటువంటి ఇంకొక అంశం, ఈ దేశంలో రాజ్యాంగానికి అట్లాగే మత భావజాలానికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, ఈ దేశంలో మతోన్మాద బీజేపీని తిరిగి మూడవసారి అధికారంలో రాకుండా నివారించడం కోసం అవసరం అయితే లౌకిక శక్తులు అన్నింటినీ కలుపుకొని మూడోసారి బీజేపీని అధికారంలో రాకుండా నివారించడం కోసం దేశవ్యాప్తమైనటువంటి క్యాంపెయిన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన చేసింది. ఈ ఆలోచనలో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక శక్తులన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఆయా రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి హక్కులు ఉండకుండా చేయాలనేటటువంటి ఆలోచన మోడీ ప్రభుత్వం చేయబోతుంది. కాబట్టి మాకు 400 సీట్లు ఇస్తే మేము ఖచ్చితంగా రాజ్యాంగంలో ఈ మార్పులు చేర్పులు చేసి కావలసినటువంటి ఫ్రీడమ్ని ఇస్తాం అనేటటువంటి దాన్ని మోడీ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే మొత్తం రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాసి తన కంట్రోల్లోకి రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన తీసుకోవడం తప్ప మరొకటి కాదు. భావజాలం పెంపొందించుకోవటం కోసం ప్రజల్లో కొద్దిమంది పాదాల నుంచి పుట్టిరని, కాళ్ళ నుంచి పుట్టిరని, కొంతమంది ఉదరం నుంచి వచ్చిరని, కొంతమంది హృదయం నుంచి వచ్చిరని,
కొంతమంది మెదడుల నుంచి వచ్చిందని, అట్లా మెదడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఈరోజు పూజారులుగా, భుజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వైశ్యులుగా, క్షత్రియులుగా, ఇట్లా ప్రజల్ని విభజించి పాదాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి 3 తరగతులకి సేవ చేయాలనేటువంటి ఆలోచనని తొప్పించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ తిరిగి రావాలా. అట్లా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి దళితులు, బీసీలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మైనార్టీలు ఈరోజు ఎప్పుడు పై తరగతులకు అణిగిమణిగి ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు వ్యవస్థను చీల్చడం కోసం ప్రధానమంత్రి కానీ, అట్లాగే ఈ దేశ హోంశాఖ మంత్రి గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఒక విష ప్రచారాన్ని ఈరోజు ప్రజల మెదడులోకి చొప్పించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశాన్ని చీల్చాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు హిందూ ముస్లిం తగాద పెట్టి మెజారిటీ ఓట్లని పొందాలని ఈరోజు ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ చేయాల్సింది ఏంటి? గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో తాము చేసిన పనులు ఈ దేశ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడ్డాయి, ఎంతమందికి తాము ఉపాధిని కల్పించాం, ఎంతమంది జీవన ప్రమాణాలను పెంచినాం, ఎంతమంది యొక్క ఈరోజు కుటుంబ వ్యవస్థను నిలబెట్టగలిగినాం అనేటువంటిది చెప్పుకోవాల్సింది పోయి వాటి గురించి మాట్లాడకుండా, ఆ సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఈరోజు తాము చేసినటువంటి పనుల మూలంగా పేదరికం మరింత పెరిగిపోయి ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే పేదోళ్ళు కనీసం 2 పూటలు తినడానికి కూడా సరిపోనటువంటి పరిస్థితుల్లో అన్నమో రామచంద్రాన్ని ఆకలి సాగులు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ తమను తిరుగుబాటు చేస్తారో, ఎక్కడ ఈ ఎన్నికల్లో ఓడిస్తారో, ఎక్కడ తమ ఉన్నటువంటి పదవులు పోతాయో అనేటువంటి ఆలోచనతోటి వాటిని మరిపించడం కోసం ఈరోజు రాముడి పేరు చెప్పి, అక్షింతల పేరు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూసారు. కానీ ఇందాక మీరు మాట్లాడుతుందని చెప్పారు, మనం అందరం చాలా మంది రాముడిని మన తాతలు ముత్తాతలు అంతకు ముందు నుంచి పూజించిన వాళ్ళు ఉన్నారు, గౌరవించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈరోజు పెళ్లిల్లో, శుభకార్యాల్లో అనేక వాటిల్లో ఈరోజు అక్షింతలు వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు అదేదో మేమే కనిపెట్టడం అనే పద్ధతుల్లో బీజేపీ చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఈ ప్రజల్ని చీల్చాలనేటువంటి ఆలోచనతో, ముస్లింలకి, హిందువులకి తగు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పాలకులు, ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని తిప్పుకొట్టకపోతే రాబోయే కాలంలో ఇప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రజలు చెప్తారు, అనేక రకాల మోసం చేసే మాటలు చెప్తారు. ఇంకేదో వాళ్ళు కూడా 6 గ్యారెంటీలని 5 గ్యారెంటీలని మంచి న్యాయం చెప్పి వస్తూ ఉన్న ప్రజలకి అది రావడం అనేది ప్రజలు మోసం చేయడమే. ఇప్పటికే మనకు అరవింద్ గారు ఉన్నారు, చెప్పి అనుకోకుండా పసుపు తీసుకొస్తాను. అందరు చోర పువ్వు పెట్టి స్పైసీ పౌడర్ తీసుకొస్తున్నాం. స్పైసీ పౌడర్ వాడితే ఉంటాయి. ఆల్రెడీ తెలంగాణలో, వరంగల్లో ఉంది. మెయిన్ బ్రాంచ్, మెయిన్ ఆఫీసే కొంత మసిబూజి మారేడు గారు అనేటువంటి మాటలు ఈ అరవింద్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసుకుంటాం. నిన్న మొన్న ఎమ్మెల్యే ఇండో కాస్ట్లో పెట్టుకున్న మాట చెప్పినటువంటి పరిస్థితి ఈ నాయకులకు వచ్చింది. అందుకొరకు భారతదేశంలో ఖచ్చితంగా మళ్ళొకసారి మోడీ వస్తే వాళ్ళకు తిరుగులేదు, మన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, దళితులను పొట్టు పెట్టుకొని తిరిగి జై శ్రీరామ్ అనేటువంటి మొత్తం జై శ్రీరాముడు అంటే ఎవరో కూడా తెలియదు. శ్రీరాముడు మన వ్యతిరేకమా? మోడీ వచ్చినాకనే శ్రీరాముడు మనకు తెలుసా? ఏం కామెంట్స్? మోడీ వచ్చినాకనే తెలుసా మనకు శ్రీరాముడు? చిన్నప్పటి నుంచే తెలుసు. ఇప్పుడు రాముడిని కూడా రాజకీయంలో లాగి, రాముడిని రాజకీయంగా వాడుకుంటూ, మొత్తం దేవతలు కూడా వాడుకుంటూ మా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. బీజేపీ అంటే దేవుళ్ళే. బీజేపీ అక్కడ ఎవరన్నా కులము మతము అని పాటిస్తారా? ఎక్కడన్నా అడిగిన మా ఇండస్ట్రీలలో మనం చూస్తున్న పదే దగ్గర కులం గురించి, నీ కులం ఏంటి, నీ మతం గురించి ఎక్కడన్నా చర్చ జరిగింది. పేరును బట్టి కొన్ని ముస్లిమ్స్ పేర్లు బట్టి, క్రిస్టియన్ పేరు బట్టి నువ్వు పెట్టుకుని అట్లా విడదీయొచ్చు, మాట్లాడవచ్చు. ఆయన ముస్లిమ్స్ అని
ఎక్కడ కులం కానీ మతం కానీ ఇండస్ట్రీలలో కానీ పరిశ్రమలలో కానీ విడదీయలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మతాల పేర్లతోటి కులాల పేర్లతోటి విచ్ఛిన్నం చేయడానికి, కలిసి ఉండడానికి ఒక ప్రయత్నం చేయకుండా, ఒక ఐక్యంగా ఉండడానికి లేకుండా విచ్ఛిన్నం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉంది. జీతం ఉండాలని చెప్పి ఒక కుటుంబం బతకాలంటే 26,000 జీతం ఉంటేనే ఆ కుటుంబం బతుకుతుంది. ఇద్దరు పిల్లలు భార్య పడుతున్నారు. ఇదే ప్రభుత్వం ఇవాళ 29 కోట్లను 29 చట్టాలను 4 కోట్ల మార్చి ఒక్క రోజుకు 1,70,8 రూపాయలు ఇస్తే సరిపోతాయి.